నమస్తే అండి. నా పేరు రంగన్న దాసరి. నేను ఇంగ్లీష్ ట్రైనర్. ప్రీవియస్ క్లాస్లో మనము సెంటెన్సెస్ అంటే ఎన్ని అని డిస్కస్ చేసాము. ఇంగ్లీష్ భాషలో, ఆంగ్ల భాషలో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి అనుకున్నప్పుడు దేర్ ఆర్ 4 types of sentences in English language. There are 4 types of sentences in English language. ఆంగ్ల భాషలో 4 రకాల వాక్యాలు ఉంటాయి. వాట్ ఆర్ దే? అవి ఏంటి? Number 1, assertive or declarative sentence. Assertive or declarative sentence. Assertive or declarative sentence. Number 2, interrogative sentence. Number 2, interrogative sentence. Number 2, interrogative sentence. Number 3, imperative sentence. Number 3, imperative sentence. Fourth one, exclamatory sentence. Exclamatory sentence. ఇవి ఎందుకు నేర్చుకోవాలి? Why should we learn these 4 sentences? What are the use of them? ఆ సెంటెన్సెస్ మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ సెంటెన్సెస్ ద్వారా మనకి ఏంటి ఉపయోగం అనుకున్నప్పుడు, ఇంగ్లీష్లో మనం ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ ఎప్పుడైనా స్టార్ట్ అయినా ఈ వాక్యంతో స్టార్ట్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మీరెవరండి? మీ పేరేంటి? మీది ఏ ఊరు? మీరు ఏం చదువుకున్నారు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ 2 రకాలుగా ఉంటుంది. నేను మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తాను. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నల్లో 2 రకాల ప్రశ్నలు. కన్ఫర్మ్ చేసుకునే ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రశ్నలు. కన్ఫర్మ్ చేసుకునే ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగించే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మనము అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్లో చెప్తాం. ప్రశ్నలకు అన్ని సమాధానాలు మనము అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్లో చెప్తాం. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి డిస్కస్ చేసే ముందు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ 2 రకాలుగా ఉంటుంది. మనకు సమాచారం తెలుసు, అది అవునో కాదో అని నిర్ధారించుకోవటానికి ఉపయోగించే ప్రశ్నలు. మనకు సమాచారం ఏమీ తెలియదు, మన సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగించే ప్రశ్నలు. అవి ఎలా అనేటప్పుడు మనం ఫస్ట్ అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్. వాట్ డస్ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ మీన్? అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఇందాక అనుకున్నాము, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అన్నది పదముల యొక్క సమూహము. దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నది కూడా కొన్ని పదాల యొక్క సముదాయము, కొన్ని పదాల యొక్క సమూహము. విచ్ అంటే ఇది అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని. విచ్ అసర్ట్స్ ఆర్ డిక్లేర్స్. విచ్ అసర్ట్స్ ఆర్ డిక్లేర్స్ సంథింగ్. Which asserts or declares something is called assertive or declarative sentence. Assertive or declarative sentence. అసర్ట్స్ అంటే ఏంటి? వాట్ డస్ అసర్ట్ మీన్? అసర్ట్ అంటే నొక్కి చెప్పుట, డిక్లేర్ అంటే ప్రకటించుట. ఏదైనా ఒక సమాచారాన్ని నొక్కి చెప్పటాన్ని లేదా ప్రకటన చేయటాన్ని అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దిస్ సెంటెన్స్ starts with noun or pronoun. This sentence starts with noun or pronoun and
ends with full stop. అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నది నౌను లేదా ప్రొనౌన్తో ప్రారంభించబడి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. దిస్ సెంటెన్స్ అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్. దిస్ సెంటెన్స్ should be started with capital letter always. ఇది ఎల్లప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడాలి. ఎవరీ సెంటెన్స్ షుడ్ బి స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఓన్లీ, బట్ ఇన్ అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ we have to start with capital letter only. వాట్ ఆర్ ద క్యాపిటల్ లెటర్స్? మనకు తెలుసు, ఇంగ్లీష్లో 4 రకాలుగా మనము ఆల్ఫాబెట్ని రాస్తాం. ఒకటి ఫస్ట్ రకం ఏ, బి, సి, డి, ఈ. రెండవ రకం ఏ, బి, సి, డి, ఈ. మూడవ రకం ఏ, బి, సి, డి, ఈ. నాలుగవ రకం ఏ, బి, సి, డి, ఈ. ఎందుకు సార్ 4? ఏదో 1, 2 నేర్చుకుంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు. ఈ 1వ రకాన్ని క్యాపిటల్ లెటర్స్ అంటాం. 1వ రకాన్ని క్యాపిటల్ లెటర్స్ అంటాము. ఈ 3వ రకాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ అంటాం. 3వ రకాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ అంటాం. ఈ 2వ రకాన్ని స్మాల్ లెటర్స్ అంటాం. స్మాల్ లెటర్స్. ఈ 4వ రకాన్ని కూడా స్మాల్ లెటర్స్ అంటారు. మరి ఎందుకు మనము ఒక 2 స్మాల్ 2 క్యాపిటల్ ఏవో 2 నేర్చుకుంటే అయిపోతుంది కదా అనుకున్నప్పుడు బ్రిటిషర్స్ ఈ 2 ఫస్ట్ క్యాపిటల్ ఫస్ట్ స్మాల్ లెటర్ని ప్రింటింగ్ పర్పస్లో, ప్రింటింగ్ కోసం, మన పుస్తకాల్లో ప్రింటింగ్ ఈ 2 అక్షరాల్లో ఉంటాయి. క్యాపిటల్ లెటర్ అన్నప్పుడు ఫస్ట్ రకం, స్మాల్ లెటర్ అన్నప్పుడు 2వ రకం రాస్తారు. మరి 3, 4 ఏంటి? హ్యాండ్ రైటింగ్ పర్పస్. హ్యాండ్ రైటింగ్ పర్పస్. మనము మన ఫ్రీడమ్ మూమెంట్లో భారతదేశ స్వాతంత్రానికి ముందు బ్రిటిషర్స్కి ఇండియన్స్కి మధ్య ఏదైనా లెటర్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు రాసే లెటర్స్ చేతిరాతతో రాసినప్పుడు క్యాపిటల్ లెటర్గా 3వ రకాన్ని, స్మాల్ లెటర్గా 4వ రకాన్ని వాడారు, కానీ మనలాగా జిగ్జాగ్గా వాడలేదు. కాబట్టి మనం ఎప్పుడైనా మన పుస్తకాల్లో రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ అంటే ఇది తీసుకోవాలి, స్మాల్ లెటర్ అంటే 4వ రకాన్ని తీసుకోవాలి. ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.